ముఖ్యంగా కందుకూరు కాన్స్టిట్యున్సీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మా ఎంపీ అభ్యర్థి గారి మీద రాజ్యసభ సభ్యులు విజయసాయి గారి మీద ఈ మధ్య ప్రెస్ మీట్ల అవార్డులు సేవకులు మాట్లాడుతున్నారు. జిల్లా నెల్లూరు కనపడం కాడి నుంచి ఏదో పోర్టు అంటాడు, భూములు అంటాడు. అసలు ఈ జిల్లా కలపడం మీరు ఎక్కడున్నారయ్యా? ఈ జిల్లా నెల్లూరు జిల్లాలో కలిపినప్పుడు మీరు ఏ ఊరిలో ఉన్నారు, ఏ స్టేట్లో ఉన్నారు, అప్పుడు మీరు ఏమైపోయారు? ఇంత ప్రేమన్న కందుకూరు మీద ఇంత ప్రేమన్న వ్యక్తి ఇంటూ నాగేశ్వర గారు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి. నోరు అందరికి ఉంటుంది, అందరికి మైలు ఉన్నాయి, అందరికీ ఆఫీసులు ఉన్నాయి. మాట్లాడేటప్పుడు తెలుసుకొని ఎవరు చేసేది, ఎవరికి సంబంధం ఉంది, ఎవరు ఐఏఎస్ ఆఫీసర్లు భౌగోళికంగా ఎంపీలు దాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేది. ఒక ఫార్ములా తీసుకున్నారు, ఒక ఫార్ములా ప్రకారం చేశారు. దానికి మా ఎంపీ అభ్యర్థి గారు రాజ్యసభకి ఏం సంబంధం ఉంది? ఆ టైంలో ఆయన వైజాగ్లో పనిచేస్తున్నాడు పార్టీ పక్షాన. అది తీసుకొచ్చి ఇక్కడ మూడేస్తాం. ఏం చేస్తాం నీకే అర్థం కావట్లేదు. ఇంట్లో నాగేశ్వర గారు అయితే మా ఎంపీ అభ్యర్థి, నెల్లూరు పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి, గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయి గారి మీద మాట్లాడాలని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే వాస్తవాలకు లోకలు నా లోకలు అంటావు. ఎవడే ఆ లోకలు, ఎవడ నా లోకలయా? చంద్రబాబు ఎక్కడ పోటీ చేస్తున్నాడు? ఆయన దేవుడు. లోకేష్ ఎక్కడ పోటీ చేసిన ఆయన దేవుడు. ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి మొత్తం రామారావు గారు టీడీపీ పెట్టినాడు. టీడీపీ మళ్ళీ మనం పోటీ చేశాడు. ఆయన దేవుడయా? నిన్నగాక మనం వెళ్ళాం, నాకు సపోర్ట్ చేసి నాలుగు లోపలైతే ఆయన నీకు సపోర్ట్ చేస్తారా? వాస్తవాల్లో ఎక్కడన్నా అవన్నీ మనిషి లోపలు నాలుగు లోపలు ఏదో మాట్లాడతారు. 15 రోజులు చూస్తాను దాని గురించి. మానుకో ఎక్కడున్నా ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మనకన్నా ఎక్కువ ఎన్నికల్లో మంచి ఒకటే చూస్తారు, వ్యక్తి ఎలాంటి వాడు. చాలా తెలియగలరు ప్రజలు. అవి మంచి చేసి ఎలక్షన్ ఉందని చెప్పేసి లేనిపోయి అప్లై చేస్తూ ముందుకు పోతే నీకు ప్రజలు భారీ రోజులు తెలుసుకుంటారు. పెద్దందరూ బీసీల గురించి పోరాడిన పెద్ద పెద్ద నాయకులందరూ ఇక్కడ కనిపించారని మధుసూదన్ అఖండమైనటువంటి మెజార్టీతో గెలుస్తారని చెప్పి మీ అందరికీ నేను గుర్తు చేస్తున్నా. మీరందరూ మధుసూదన్ యాదవ్ గెలుపు ఆయన గెలుపు కాదు, మీ గెలుపు. మీరందరూ పట్టుదలతో ఇంటితో తిరిగి ఊరూర తిరిగి ఆయన గొప్పతనాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని చెప్పాలని చెప్పి మీ అందరికీ తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ బీసీలను ఏమని సంబోధిస్తాడు? ఎక్కడ మీటింగ్ అయినా చంద్రబాబు మాట్లాడారు, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు, నా కులపులు అని చెప్పి, నా వర్గాలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే గ్రామాలలో ఉన్న ఆడపిల్లలు కూడా ఎవరైనా మాట్లాడితే ఏం మాట్లాడుతున్నారు? సీఎం ఏమన్నాడు? మా ఎస్సీలు, మా బీసీలు, మా ఎస్టీలు, మా మైనార్టీలు అని మాట్లాడు. జగన్మోహన్ రెడ్డి మా మనిషి అని చెప్పి ఊళ్ళలో ఆత్మ స్థైర్యంతో, ధైర్యంతో భుజాలు ఎగరేసుకుంటా మామూలు మనుషులు కూడా మాట్లాడే ధైర్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. అంతేకాదు, మీరు ఒకటి గుర్తించాలి, మనుషులందరూ రాజకీయ పార్టీ నాయకులు చంద్రబాబు కానీ అంతకుముందున్న తర్వాత వచ్చిన దేశంలో ఏ నాయకులు ఏం చేస్తారంటే ఏ పథకం పెడితే ఓట్లు పడతాయి అని చూస్తాం. ఈ సైకిల్ ఇద్దామా, ట్యూబ్ లైట్స్ ఇద్దామా, బియ్యం ఇద్దామా, ఇవన్నీ కామన్లు ఉంటాయి. మరి ఏం పెడితే నాయకులు అందరూ ఓట్లు వేస్తారని చూస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అట్లా చూస్తలేడు. నేను ఏ పథకం పెడితే నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పర్మనెంట్గా డెవలప్ అవుతారని చూస్తున్నారు. అందుకే విద్యా పథకం పెట్టాడు, ఇంగ్లీష్ మీడియం పథకం పెట్టాడు, అమ్మ ఒడి పెట్టి ప్రతి ఒక్కరిని లేబర్దానికి అవ్వద్దు, మీ పిల్లలు
చదువుకున్నందుకు గొప్పండి అని అమ్మ పేరు పెట్టారు. ఈ 15,000 రూపాయలు ఫస్ట్ క్లాస్